బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్దని, జగదీష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మండలం కాట్రేవు గ్రామంలో నిర్మించిన నూతన హైలెవెల్ వంతెన్ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం చోటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఫిష్ యార్డ్తో పాటు ఎల్లంభాయ్, కైతాపురం గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. జగదీశ్వర్ రెడ్డి నిన్న మన ఏదో మాట్లాడుతుండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి. జగదీశ్వర్ రెడ్డి ఒక్క రూపాయి ఆస్తి లేనోడు, కిరాయి ఇంట్లో ఉండేటోడు, వేల కోట్ల రూపాయలు సంపాదించింది 10 ఏళ్ళలో. ఆయనకు మంత్రి పదవి ఎట్లొచ్చింది? కేసీఆర్ మందు గ్లాసులో సోడా పోసి తెచ్చుకున్నాం మంత్రి పదవి. మేము పోరాటం చేసినాం. ఒక 5 ఏళ్ళు నేను ఒక ఎంపీగా ఉంటే తెలంగాణ కోసం పోరాటం చేసిన. ఈ 10 ఏళ్ల నుంచి తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన, ప్రజల పక్షాన అవసరమైతే నా పదవి త్యాగం చేసిన తప్పితే నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. అందుకనే మా గురించి మాట్లాడేటప్పుడు జగదీశ్వర్ రెడ్డి కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్.